హాయ్ ఫ్రెండ్స్, స్నాక్స్ కూడా ఇష్టంగా తినని పిల్లల కోసం ఈరోజు ఈ వీడియో అన్నమాట. ఈ వీడియోలో నేను కలర్ఫుల్గా హెల్తీగా స్నాక్స్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. అదేనండి కలర్ఫుల్ మురుకులు అన్నమాట. కలర్స్ ఏమీ యూజ్ చేయలేదండి, చాలా హెల్తీగా చేశాను. పాలకూర మురుగులు, బీట్రూట్ మురుకులు, అలాగే నేను ఎల్లో కలర్ రావడం కోసం పసుపు అయితే యూజ్ చేశాను అనమాట. అసలు ఏ విధమైన కలర్స్ యూజ్ చేయకుండా కలర్ఫుల్గా హెల్తీ స్నాక్స్ అనమాట. ముందుగా పాలకూర మురుగులు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా పాలకూరని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో వేసుకున్నానండి. అంతే, పాలకూర ఇలా అయిపోతుంది కదా. నేను ఉడికించిన అవసరం లేదు. సో ఈ విధంగా హాట్ వాటర్లో వేసుకుని తీసుకుని కట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. పాలకూర, పచ్చిమిర్చి, అదేవిధంగా వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా వాము, వీటిని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో పాలకూర ఈ విధంగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండి కలిపేసుకుందాం. శనగపిండి, కొద్దిగా వరిపిండి, అలాగే సాల్ట్, పింక్ సాల్ట్ యూజ్ చేశానండి. వీటిని చక్కగా ఈ విధంగా కలిపేసుకొని ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పాలకూరలో ఫైబర్ ఉంటుంది, పీచులా ఉంటుంది కదా, అది జంతుకుల కొడుకులో అడ్డుపడకుండా ఉండడం కోసం ఈ విధంగా పిప్పిలాగా ఈ విధంగా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కూడా ఈ విధంగా వేస్ట్ని ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. ఇందులో ఇంకా మనకి ఏమీ ఉండదు. సో మనం పూర్తిగా ఈ విధంగా వాటర్ తీసుకున్నాం కదా. సో వేరే బౌల్లోకి సెపరేట్గా వడపోసుకోవచ్చండి ఒకవేళ మీకు వాటర్ ఎక్కువైపోతుంది అనుకుంటే. ఆ తర్వాత మనం పిండిలో ఈ విధంగా పాలకూర వాటర్ని ఈ విధంగా వేసుకుని కలిపేసుకోవడమే అన్నమాట. ఇప్పుడు మనకి గ్రీన్ మురుకుల కోసం పాలకూర పిండి రెడీ అయిపోయింది. సో ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు జంతికలు వేసుకోవడానికి జంతికల కొడుకుని ఈ విధంగా నీట్గా కడిగేసుకొని ఆరబెట్టేసుకోవాలండి. ఆ తర్వాత దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇది అమ్మమ్మ ఇచ్చిందనమాట, కొత్తది ఇంకొకటి ఉంది, కానీ అమ్మమ్మ ఇచ్చిన దాన్నే నేను ఇంకా యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం గ్రీన్ మురుకుల కోసం పాలకూర పిండి ముద్దను ఈ విధంగా హాఫ్ తీసుకుని మనం ఆయిల్ అప్లై చేసుకుని జంతికల కొడుకులోకి ఈ విధంగా పెట్టేసుకొని ప్రెస్ చేసుకుంటే మనకి గ్రీన్ మురుకులు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా నేను హాఫ్కి అయితే పెట్టుకున్నాను. సో ఇది జంతికల కొడుకు చిన్నది కాబట్టి హాఫ్ పోర్షన్ మాత్రమే పెట్టుకున్నాను అనమాట. సో టూ టైమ్స్ ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మురుకులు లేదంటే జంతికలు ఈ విధంగా ఫ్రై అయిపోతున్నాయి కదండి. కొత్తగా జంతికలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు ఫ్రై అయ్యి అని తెలియకపోతే మనము గరిటెతోటి ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు క్రంచీగా సౌండ్ వస్తుందన్నమాట. ఇలా అంటే సో అప్పుడు ఫ్రై అయిపోయినట్టే అనమాట. మనం ఈ విధంగా తీసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి గ్రీన్ జంతికలు అయితే రెడీ అయిపోయాయండి. గ్రీన్ జంతికలు లేదంటే గ్రీన్ మురుకులు ఏదైనా అనొచ్చు. సో ఇక్కడ మనకి కలర్ఫుల్గా హెల్దీ పాలకూర మురుకులు అయితే రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు మరొక మంచి కలర్ రెడ్ కలర్లో బీట్రూట్ మురుకులను అయితే చేసేసుకుందాం. దానికోసం మనం ఈ విధంగా బీట్రూట్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా బీట్రూట్ ముక్కల్ని మిక్సీ పట్టుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. సో అదేవిధంగా నేను ఈ విధంగా 2 టైమ్స్ ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా వడపోసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మురుకుల గొట్టంలో ఏ విధంగా ఫైబర్ అడ్డుపడకుండా ఉంటుంది. సో మనం కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా మొత్తం పిప్పిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఇందులో ఏమీ ఉండదండి, పిప్పి తప్ప. మనం కావాల్సిన సారం అంతా జ్యూస్ అంతా తీసేసుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పిండి అయితే కలిపేసుకుందాము. 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను, అలాగే కొద్దిగా వరిపిండి కూడా తీసుకున్నాను అనమాట. సో ఇందులో స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. పసుపు, కారం, జీలకర్ర, వాము, అలాగే బీట్రూట్ జంతికలోకి నువ్వులు కూడా యాడ్ చేశానండి. సో మనం పచ్చిమిర్చి తీసుకుంటే కారం తీసుకోనక్కర్లేదు, లేదంటే కనుక పచ్చిమిర్చి బదులు కారం తీసుకోవచ్చు. నేను ఇప్పుడు కారం తీసుకున్నాను, పిల్లలకి కాబట్టి కొద్దిగా చూసుకుని వేసుకోండి స్పైస్. సో ఇక్కడ నేను చేసుకున్న బీట్రూట్ జ్యూస్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి, లేదంటే మళ్ళీ పిండి పల్చగా అయిపోతుంది కదా. సో అలా పిండి మీకు కొద్దిగా పల్చగా అయినట్టు అనిపిస్తే కొద్దిగా శనగపిండి కానీ వరిపిండి కానీ కొంచెం వేసుకొని సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ బీట్రూట్ జంతికల కోసం పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది కదా. ఇక్కడ నాకు పిండి కలిపిన తర్వాత ఈ చిన్న గ్లాస్ బీట్రూట్ జ్యూస్ అయితే మిగిలింది. సో నేనైతే ఆంఫర్ట్ అనిపిస్తాను. సో ఇక్కడ హాఫ్ పోర్షన్స్ తీసుకుని ఈ విధంగా జంతికల కొడుకులో పెట్టుకొని నేను బీట్రూట్ జంతికలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట.
సో ఇక్కడ బీట్రూట్ జంతికలు అయితే కలర్ఫుల్గా రెడీ అయిపోయాయండి, ఫ్రై అయిపోయినాయి చక్కగా. నేనైతే తీసేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఎంతో క్రిస్పీగా కలర్ఫుల్గా టేస్టీ హెల్తీ బీట్రూట్ జంతికలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనము పిండి కలిపేసుకుందాము. ఎల్లో కలర్ జంతికల కోసం శనగపిండి, కొద్దిగా వరిపిండి, అలాగే ఇందులో పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. మిగతా స్పైసెస్ అన్నీ మామూలే, సాల్ట్, అదేవిధంగా కొద్దిగా కారం, వాము, జీలకర్ర. మనము న్యాచురల్గా కలర్స్ యూస్ చేయకుండా మనం చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. లేదంటే శనగపిండిలో కూడా మనకి ఎల్లో కలర్గానే వస్తాయి జంతికలు, కాకపోతే కొంచెం కలర్ ఎన్హాన్స్ అవ్వడం కోసం కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అన్నమాట నేను. సో ఈ విధంగా చక్కగా పిండి ముద్దలాగా ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. సో మనకి పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఎల్లో కలర్ జంతికల కోసం. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతికలు వేసేసుకుందాము. జంతికల కొడుక్కి ఆయిల్ అప్లై చేసుకుని హాఫ్ పోర్షన్స్ తీసుకుని ఈ విధంగా ఎల్లో కలర్ జంతికలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. Crystal సో ఇక్కడ మనకి జంతికలు అయితే రెడీ అయిపోయాయండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. సో ఫైనల్గా ఎల్లో కలర్ మురుకులు కూడా రెడీ అయిపోయాయి. సో ఫ్రెండ్స్, బీట్రూట్ జంతికలు రెడ్ కలర్లో చక్కగా, అలాగే ఎల్లో కలర్ జంతికలు అండ్ స్పినాచ్ మురుకులు కలర్ఫుల్గా 3 కలర్స్లో ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళకి నచ్చిన కలర్స్లో అలాగే మిక్స్ చేసి కూడా పెట్టచ్చు. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం కూడా వాళ్ళకి హెల్తీగా ఇస్తున్నాము స్నాక్స్ అనే హ్యాపీ ఫీలింగ్ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు ఇలా హెల్తీగా చేసి పెట్టండి. ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు, అలాగే షేర్ చేయడం, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.